గురుభ్యో నమః. సూర్య మరియు చంద్రగ్రహణాల ప్రభావం. ఆల్రెడీ మనం సూర్యగ్రహణం మీద ఒక సెషన్ చేసాం కదా. మళ్ళీ ఎందుకు అంటే ఒకే నెలలో 15-16 రోజుల తేడాలో సూర్యగ్రహణం మరియు చంద్రగ్రహణం రెండు వస్తున్నాయి. ఇది జనరల్గా అంత మంచిది కాదు. అందుకోసమే ఇంకో సెషన్ చేస్తానమాట. రెమెడీస్ చేసుకోవడం కోసం ఇంకొక సెషన్ చేస్తాను. ఎస్పెషల్లీ మనం ఇది ఆగస్టు 2026లో సంభవించే సూర్య మరియు చంద్రగ్రహాల ప్రభావాలు, వాటి ఆధ్యాత్మిక ప్రాముఖ్యత మరియు సూచించబడిన పరిహారాలు ఇక్కడ ఉన్నాయి. ముఖ్యమైన గ్రహణ తేదీలు: ఆగస్టు 12, 2026 సంపూర్ణ సూర్యగ్రహణం. ఆగస్టు 28, 2026 పాక్షిక చంద్రగ్రహణం. ఆధ్యాత్మిక ప్రాముఖ్యత: ఈ గ్రహణ సమయం భయపడడానికి కాదు, కానీ ఆధ్యాత్మికంగా పురోగమించడానికి మరియు మీ కర్మానుసారంగా మార్పులు చేసుకోవడానికి అద్భుతమైన అవకాశం. సూర్యగ్రహణం కర్కాటక రాశిలో ఆశ్లేష నక్షత్రం జరుగుతుంది. ఈ నక్షత్రం కుండలి శక్తిని మేల్కొల్పడానికి మరియు అంతర్గత శుద్ధికి ప్రత్యేకంగా చెప్పబడింది. రాశి వారీగా ప్రభావాలు మరియు పరిహారాలు. మేషరాశి వారికి 4, 5, 8 మరియు 11వ స్థానాలు ప్రభావితం అవుతాయి. ఇంటి విషయాలు, తల్లి ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. కొత్త నిర్మాణ పనులు ప్రారంభించకూడదు. పరిహారం: హనుమాన్ చాలీస పఠించడం, మృత్యుంజయ మంత్రం చదవడం 108 సార్లు. వృషభ రాశి 3, 4, 7 మరియు 10 స్థానాలు ప్రభావం అవుతాయి. కమ్యూనికేషన్ మరియు డాక్యుమెంటేషన్ విషయంలో జాగ్రత్త అవసరం. రియల్ ఎస్టేట్ వ్యవహారాలను వాయిదా వేయడం మంచిది. పరిహారం: ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని లేదా విష్ణు సహస్రనామాన్ని పఠించాలి. మిథున రాశి వారికి 2, 3, 6 మరియు 9 స్థానాలు ప్రభావం అవుతాయి. మాట తీరును సరిదిద్దుకోవాలి మరియు చట్టపరమైన పత్రాలను తనిఖీ చేసుకోండి తిరిగి. పరిహారం: గురుమంత్రాన్ని లేదా ఓం నమః శివాయ అనే మంత్రాన్ని పఠించండి. కర్కాటక రాశి 1, 2, 5 మరియు 8వ స్థానాలు ప్రభావం అవుతాయి. మనసు గందరగోళంగా ఉండొచ్చు. తప్పుడు వాగ్దానాలు చేయకూడదు. పరిహారం: ఓం గ్రీని సూర్యాయ నమః మరియు శివగాయత్రి మంత్రాన్ని పఠించాలి. సింహరాశి 1, 4, 7 మరియు 12వ స్థానం ప్రభావం అవుతాయి. ధ్యానం చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. సంబంధాల విషయంలో ఆత్మపరిశీలన చేసుకోవాలి. పరిహారం: ఆదిత్య హృదయం లేదా సూర్య మంత్రాన్ని 108 సార్లు జపించాలి. కన్యా రాశి 3, 6, 11 మరియు 12వ స్థానం ప్రభావం అవుతాయి. అనవసరమైన అప్పులు చేయవద్దు. చట్టపరమైన విషయాల్లో జాగ్రత్త వహించాలి. పరిహారం: శివగాయత్రిని జపించడం మరియు శివలింగానికి పాలు నీటితో అభిషేకం చేయడం చాలా శ్రేయస్కరం. తులారాశి 2, 5, 10 మరియు 11వ స్థానాలు ప్రభావం అవుతాయి. ఉద్యోగం మారడం లేదా కొత్త పత్రాలపై సంతకాలు చేయడం ప్రస్తుతాన్ని వాయిదా వేయండి. పరిహారం: దుర్గా చాలీస వినడం మరియు శివలింగానికి తెల్లటి పూలతో అభిషేకం చేయడం. వృశ్చిక రాశి వారికి 1, 4, 9 మరియు 10వ స్థానాలు ప్రభావం అవుతాయి. గురువు లేదా తండ్రి సలహాలు పాటించడం వల్ల వృత్తిలో పురోగతి ఉంటుంది. పరిహారం: గురుమంత్రం లేదా హనుమాన్ చాలీస పఠించడం వల్ల అంతర్గత శాంతి లభిస్తుంది. ధనురాశి వారికి 3, 8, 9 మరియు 12వ స్థానాలు ప్రభావం అవుతాయి. ఇన్సూరెన్స్ లేదా వ్యాపార పత్రాలపై సంతకం చేసే ముందు జాగ్రత్తగా ఉండాలి. వీలైతే విమాన ప్రయాణాలు నివారించండి. పరిహారం: మహామృత్యుంజయ మంత్రం మరియు గురు మంత్రాన్ని జపించాలి. మకర 2, 7, 8 మరియు 11వ స్థానాలు ప్రభావం అవుతాయి. సంబంధ బాంధవ్యాలు మెరుగుపరచుకోవడానికి ఇది మంచి సమయం. గూఢశాస్త్రాల అధ్యయనానికి అంటే అక్కడ్ సైన్సెస్కి అధ్యయనం చేయడం చాలా అనుకూలం. పరిహారం: మృత్యుంజయ మంత్రం లేదా దుర్గా చాలీస పఠించండి. కుంభరాశి 1, 6, 7 మరియు 10వ స్థానాలు ప్రభావం అవుతాయి. కొత్త అప్పులు తీసుకోకూడదు మరియు వృత్తి మరియు వ్యక్తిగత ప్రవర్తనలో మార్పులు చేసుకుని ప్రయత్నించండి. పరిహారం: మహామృత్యుంజయ మంత్రం లేదా శివగాయత్రి మంత్రాన్ని 108 సార్లు జపించాలి. మీనరాశి 5, 6, 9 మరియు 12వ స్థానాలు ప్రభావం అవుతాయి. ఆధ్యాత్మిక పురోగతి మరియు మంత్రసిద్ధికి ఇది అద్భుతమైన సమయం. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. పరిహారం: గురుమంత్రం లేదా ఓం నమః శివాయ అనే పంచాక్షర మంత్రం జపించాలి. ధన్యవాదాలు. దయచేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.